హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. ఈరోజు మన కిచెన్లో ఒక టేస్టీ రెసిపీని చూపించబోతున్నానండి. అదేమిటంటే గోంగూర మష్రూమ్. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్, చపాతీ, రోటీ, పుల్క ఎందులోకైనా సరే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అసలు గోంగూర వేసుకొని అన్నంలో తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అలాంటిది మష్రూమ్ వేసుకొని తింటే ఇంకెంత టేస్టీగా ఉంటుంది. ప్రిపేర్ చేసేద్దాం. నేను ఒక కట్ట గోంగూరని తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసుకోవాలి గోంగూరని. స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూరని కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిరకాయలు పొడవుగా కట్ చేసుకొని ఈ గోంగూరలో వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ సాల్ట్, చిటికెడంతా పసుపును కూడా వేసుకోవాలి. వన్ స్పూన్ కారం. ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. గోంగూర ఫాస్ట్గానే ఉడికిపోయిద్దండి. సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మనం మూత పెట్టేస్తే మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ అయిపోద్ది. నేను ఒక 200 గ్రామ్స్ మష్రూమ్ని తీసుకున్నానండి. ఇవి నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఉన్నవి తీసేసి ఇలా నేను చూపిస్తున్నట్టు మిడిల్లోకి కట్ చేసుకోవాలి. పెద్ద పీసెస్ అయితే కనుక ఒక 2-3 పీసెస్ కట్ చేసుకోవాలి మిడిల్లోకి. చిన్నవి అయితే కనుక అలానే ఉంచేసుకోండి. ఉడకపెట్టక్కర్లేదండి, నేను ఉడకపెట్టకుండా చూపిస్తున్నాను. డైరెక్ట్గా మనము కర్రీ చేసేసుకోవచ్చు ఉడకపెట్టకుండా. పెద్ద పెద్ద పీసెస్ వేసుకున్నా సరే బాగానే ఉంటుంది టేస్ట్. నేనైతే కనుక హాఫ్ మిడిల్లో కట్ చేసి కర్రీలో వేస్తున్నాను. ఇలానే అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే 2 పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఒక చిన్న సైజు టమాటాలు ఒక 3 తీసుకున్నానండి. ఇవి కూడా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా కట్ చేసుకున్న తర్వాత ఇలాగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా గోంగూర ఎలా పేస్ట్ లాగా ప్రిపేర్ అయిపోయిందో. ఇలానే మీరు కర్రీలో వేసుకోవచ్చండి. నేనైతే కనుక వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఇంకా స్మూత్గా కొంచెం గ్రైండ్ చేసుకుంటున్నాను. పచ్చిమిరకాయలు తీసేసేయండి. పచ్చిమిరకాయలు తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ గోంగూర మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. అందులోనే ఒక 4 టీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ని కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని కూడా ఈ ఆనియన్స్లో వేసుకోవాలి. మష్రూమ్లో వాటర్ వస్తాయండి. సిమ్లో పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ పాటు ఈ ఆనియన్స్లో మగ్గనివ్వాలండి. ఇందులోనే చిటికెడంత పసుపు, రుచికి తగినంత సాల్ట్, మొత్తం కలిపేసుకొని మనము ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి కుక్ చేసుకొని ఇవ్వాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదండి,
మష్రూమ్స్ చిన్నవి అయిపోయినాయి అండ్ వాటర్ కూడా అలా పైకి వచ్చాయో ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా వేసుకోవాలి. టమాటాలు కొంచెం మెత్తపడాలండి. ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదండి టమాటాలు ఎంత మంచిగా మగ్గినాయో. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, ఆ గోంగూర పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 గ్లాస్, చిన్న గ్లాస్తో ఒక 1/2 గ్లాస్ వాటర్ని కూడా వేసుకోవాలండి. ఇందులోనే 1 స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్, నాకు కొంచెం కారం తక్కువైందండి, అందుకని నేను ఇంకొక 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. అండ్ సాల్ట్ కూడా కొంచెం తక్కువైంది, సాల్ట్ని కూడా ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకున్నాను. మీరు కూడా సాల్ట్ని చెక్ చేసుకోండి. మొత్తం కలిపేసుకొని ఒక 5 to 6 మినిట్స్ పాటు కుక్ చేసుకొని ఇవ్వాలి. చూస్తున్నారు కదా ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఈ స్టేజ్లోనే 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ ధనియాల పొడి, గరం మసాలా వేసిన తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే రెడీ అయిపోయిద్ది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చూస్తున్నారు కదండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, రోటీ, చపాతీ, పులక ఎందులోకైనా సరే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఏమీ తినబుద్ధి కానప్పుడు ఒక్కసారి గోంగూర మష్రూమ్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా కూడా తింటారు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.